ప్రార్థించి సనకాది మౌనుల సన్నుతించి గురుపదం భోజములు కొనియాడి పూజించి వేదాంత వేదుల విన్నవించి ఆంధ్రకి శ్రీ గణాధీశుని సేవించి వినతించి భారతీ నాథుని ప్రస్తుతించి నేను హన్మకొండ నుండి వచ్చాను. కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి దేవుడు అంటే మాకు ఎంతో మొక్కుకుంటాము. మొక్కిన కోరికలన్నీ నెరవేరుతాయి. మాకు పాప కడుపులో ఉన్నప్పుడు వచ్చాము, మళ్ళీ పాప పుట్టాక ఇప్పుడు తీసుకొచ్చాము. దేవుడు చాలా చల్లగా చూస్తాడు, మొక్కులన్నీ నెరవేరుస్తాడు, అందరినీ బాగా చూస్తాడు. మాకు చాలా నమ్మకం, ఎప్పటికీ ఇక్కడికే వస్తాము. మా అమ్మ వాళ్ళది ఇక్కడే పల్లారిగూడ నుండి వచ్చాము దేవుడిని చూడడానికి. చాలా మంచిగా దర్శనం అయింది దేవుడిది. చాలా ధన్యవాదాలు. అడ్డం ఉండే కోరుకున్నటువంటి కోరికలను తీర్చేటువంటి దేవుడిగా కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి మా ప్రాంత ప్రజలకు ఆరాధ్య దైవంగా ఏదైతే అన్ని విధాలు కూడా ఇక ఈ ప్రాంత రైతులకు కావచ్చు, ఈ ప్రాంత ప్రజానికానికి మొక్కినటువంటి మొక్కులను తీర్చేటువంటి ఆపద్బాంధవుడిగా ప్రసిద్ధి. ఏదైతే ఇప్పుడు వచ్చినటువంటి పంటలలో మొదటి మన నైవేద్యంగా పండించినటువంటి పంటను ఈ యొక్క లక్ష్మీనరసింహస్వామికి నైవేద్యంగా సమర్పించుకొని మరింత రాబోయేటువంటి కాలంలో పచ్చని పంట పొలాలను, అదేవిధంగా మన పాడి పంటలను, మన పశు పంటలను అందించవలసిందిగా లక్ష్మీనరసింహస్వామికి మొక్కులను అప్పచెప్పుకుంటూ ఏ కష్టం వచ్చినా కూడా మాకు నువ్వే దిక్కు అని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు మన ఈ యొక్క ప్రతి సంవత్సరం కూడా హోలీ సందర్భంగా జరిగేటువంటి బ్రహ్మోత్సవాలలో వైభవంగా జరిగేటువంటి ఈ 3 రోజుల్లో కూడా ముఖ్యంగా మన ఈ ప్రాంత ప్రజల్లో మన ప్రభావాలు కావచ్చు, అదేవిధంగా మొక్కులు తీర్చుకోవడంలో భాగంగా ఈరోజు ప్రతి సంవత్సరం లాగానే ఈరోజు హన్మకొండ నుంచి మేమంతా కూడా మొక్కులు చెల్లించుకోవడం కోసం ఇక్కడ రావడం జరిగింది.
ఇది మేము వచ్చేసి కొమ్మాల జాతరకు వచ్చేసామన్నట్టు. కొమ్మాల జాతర గీసుకొండ మండల్ వరంగల్ జిల్లాలో ఉంటుంది. ఇక్కడ ఎవ్రీ ఇయర్ మాకు జాతర ఎంతో ఘనంగా జరుగుతుంది. మాకు హోలీ పండుగకు వచ్చేసి ప్రభబండ్లు అనేసి నిర్వహిస్తారు. దానికి ముఖ్యమైన ముఖ్యమంత్రులు అండ్ ఎమ్మెల్యేస్, మా వరంగల్ ఎమ్మెల్యేస్ అందరూ వస్తారు. మాకు నిన్న కూడా శ్రీ కొండ మురళి గారు కూడా వచ్చారు. ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. మేము చాలా హ్యాపీగా ఉన్నాము. ఎవ్రీ ఇయర్ మేము నా కజిన్స్ తోటి, నా హోల్ ఫ్యామిలీ తోటి వచ్చి ఇక్కడ ఖచ్చితంగా విజిట్ చేస్తాము. అండ్ ఈ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి కళ్యాణంకి కూడా పుస్తమట్టెలు అనేవి మా ఇంటి దగ్గర నుంచే వస్తాయి ఎవ్రీ ఇయర్. అండ్ మేము దానికి చాలా హ్యాపీగా ఉన్నాము బికాస్ వీఆర్ సో బ్లెస్డ్. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు, పండుగ వాతావరణం కనిపిస్తుంది మీకు. నిన్న నైట్ అంతే హోల్ మా కొమ్మాల అండ్ మచ్చాపురం నియర్ బై ఉన్న సిటీస్ లైక్ మచ్చాపురం అండ్ గిన్నిబావి ఫుల్ రష్ ఉండే. ఓకే, హ్యాపీ హోలీ అందరికీ. అందరు మీరు కూడా విజిట్ చేయండి. మా కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు మీకు ఎప్పటికీ ఉంటాయి. ఉగ్రమేరం మహావిష్ణుం జలంతం శ్రౌతాముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోమూర్తి నమామ్యం. శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, కొమ్మాల, గీసుగొండ మండలం, వరంగల్ జిల్లా. ఇక్కడ వార్షిక బ్రహ్మోత్సవాలు పాల్గొన శుద్ధ సప్తమి నుంచి పాల్గొన సప్తమి వరకు నిర్వహించబడను. మొన్న 15వ తారీఖున స్వామివారికి చక్రయానోత్సవము, 18వ వరకు రథోత్సవము. ఇప్పటికీ సుమారుగా 2 లక్షల మంది జనాలు దర్శనం చేస్తున్నారు. ఇంకా 5 లక్షల వరకు దర్శించుకున్నా అని ఇచ్చినాము. భక్తుల కోరికల్ని కొంగు బంగారంగా తీర్చే కొమ్మాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వామివారిని కొలిసేందుకు భక్తులు ముందుగా పంటలను స్వామివారికి సమర్పిస్తారు. కోరమీసాలు, గుమ్మడికాయ స్వామివారికి ఎంతో ప్రీతికరమైనదని భక్తులు చెప్తున్నారు. 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించే శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఇప్పటికీ లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ అనిల్తో రాజ్, ఆర్కెల్ టీవీ, వరంగల్.